అయితే డిసెంబర్ 3rd వీక్లో చాలా సీరియస్గా ఉన్నాను నేను. అయితే 15 రోజుల నుంచి నాకు కిడ్నీలో రాయి ఉండే, చాలా ఇబ్బందిగా ఉండే. మంచి నీళ్ళు కూడా అసలు మనిషిలాగానే లేను అసలు నేను యాక్చువల్గా. అయితే నాకు హాస్పిటల్ చూపించారు కానీ ఏమి తగ్గలేదు. రిపోర్ట్లు అన్ని ఇద్దరు డాక్టర్ల దగ్గర చూపించడానికి తగ్గనే లేదు నాకు అసలు. మన ఎవరికి ఫోన్ చేశాను, చేస్తే రమ్య మేడం గారే ఎత్తారు ఆ రోజు. నేను పడకలో ఉన్న మా ఆయన వెళ్ళిపోయిండు డ్యూటీకి, ఎవ్వరు లేరు ఇంట్లో. నేను ఒక్కదాన్నే పడక మీద ఏడ్చుకుంటూ కూర్చున్న. విపరీతమైన మబ్బు చీకటి. అమ్మ ఆపరేట్ చేసింది అప్పుడే. మళ్ళీ 2 రోజులలో అది పడిపోయింది. నాకు చాలా గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. 2 రోజుల్లో రాయి పడిపోయిందండి. వెళ్ళినప్పుడు పడిపోయింది. మీరు రాయి చూసారా? చూశారు. అయితే డిసెంబర్ 3rd వీక్లో చాలా సీరియస్గా ఉన్నాను నేను. అయితే 15 రోజుల నుంచి నాకు కిడ్నీలో రాయి ఉండే, చాలా ఇబ్బందిగా ఉండే. మంచి నీళ్ళు కూడా అసలు మనిషిలాగానే లేను అసలు నేను యాక్చువల్గా. అయితే నాకు హాస్పిటల్ చూపించారు కానీ ఏమి తగ్గలేదు. రిపోర్ట్లు అన్ని ఇద్దరు డాక్టర్ల దగ్గర చూపించడానికి తగ్గనే లేదు నాకు అసలు. తగ్గకుంటే ఆ రోజు నా అదృష్టం కొద్దీ మన ఎవరికి ఫోన్ చేశాను, చేస్తే రమ్య మేడం గారే ఎత్తారు ఆ రోజు. నేను పడకలో ఉన్న మా ఆయన వెళ్ళిపోయిండు డ్యూటీకి, ఎవ్వరు లేరు ఇంట్లో. నేను ఒక్కదాన్నే పడక మీద ఏడ్చుకుంటూ కూర్చున్న. విపరీతమైన మబ్బు చీకటి. బెడ్లోకి వెళ్ళి లేవనంత పరిస్థితి నాది. 2 months అయింది ఇక్కడ రాక. నేను ఎప్పుడు నెలలో 2 సార్లు ఒక్కసారి వస్తా కానీ 2 months నుంచి నాకు చర్చికి రానివ్వకుండా పడక పైనే పండి ఉన్నా నేను. అయితే అమ్మగారు అప్పుడే ప్రేయర్ చేసి, సిస్టర్ని ఇట్లా అయిందని అమ్మకి చెప్పాను నేను. చెప్పేసి అమ్మ అప్పుడే ప్రేయర్ చేసింది నా గురించి. నేను నేర్చుకుంటా, నీ వేడువకు సిస్టర్ ఎవ్వరు లేరా అంటే, ఎవ్వరు లేరు నా దగ్గర ఇప్పుడు పొద్దున్నుంచి, ఎవ్వరు పడుకొనే ఉన్నా అని చెప్తే, మళ్ళీ వాటర్ తీసుకోండి సిస్టర్ అని చెప్పింది. వాటర్ తీసుకొని నేను ఇట్లా చాలా బాధపడుతున్నా, అసలు లేవని స్థితి. అయితే అప్పుడు అయినా కానీ మెల్లగా లేచి వాటర్ తీసుకొని అమ్మ ప్రేయర్ చేసింది అప్పుడే. చెయ్యగానే సిస్టర్ నువ్వేం భయపడకు, 2 రోజులలో నీకు రాయి వెళ్ళిపోతుంది, నొప్పి తగ్గిపోతుంది, నువ్వు ధైర్యంగా ఏం భయపడకు సిస్టర్ అని అమ్మ మళ్ళీ ప్రేయర్ చేసింది. ప్రేయర్ చేసినాక వాటర్కు ప్రేయర్ చేసింది. చెయ్యంగానే మళ్ళీ 2 రోజులలో అది పడిపోయింది. నాకు చాలా గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. 2 రోజుల్లో రాయి పడిపోయిందండి. వెళ్ళినప్పుడు పడిపోయింది. మీరు రాయి చూసారా? చూశారు. స్టమక్ పెయిన్ మళ్ళీ రాలేదు. అది చాలా కూర్చొని ఇట్లా బొల్లిన, ఇక్కడ నుంచి అక్కడ వరకు ఇట్లా బొల్రు. అసలు చచ్చిపోతే నేను బతకలేను, నేను చచ్చిపోతే ఎప్పుడు చచ్చిపోతాను అన్న 15 రోజుల నుంచి. నాకు ఈ బతకొద్దు అని చెప్పాను నేను. మా ఇంట్లో అందరు పరిశాన్ అయిన, మా ఆయన అందరూ ఈ స్థితిలో ఉన్నావు, నీకేం చేయాలి, మంచి నీళ్ళు కూడా ఇంకా లేదు. అప్పుడు 2 రోజుల తర్వాత నేను అన్నం తిన్నా, అన్ని తిన్నా, వాటర్ కూడా తాగిన, వాటర్ కూడా పోలేదు నాకు. వావ్. ఇక అప్పటి నుంచి మీకు కడుపు నొప్పి లేదు. ఎంత సైజ్ ఉందమ్మా స్టోన్? 5.4 ఉంది. ఒకటి పడిందా? ఒక స్టోన్ పడింది. ఇక మీకు అప్పటి నుంచి మీకు నొప్పి లేదు. నేను మంచిగా యాక్టివ్ అయినా, నాకు పని చేసుకున్న, పని లేవని స్థితిలో దాన్ని ఒక పని కూడా చేయలేదు. 2 రోజుల తర్వాత అంత పని చేసుకున్న, డ్యూటీకి వెళ్ళిపోయింది. వావ్. చూసారండి ఈ బిడ్డ యొక్క సాక్ష్యం. చప్పళ్ళు కొట్టి ప్రభుని కనపరిచి గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. ఎంత గొప్ప సాక్ష్యం ఈ బిడ్డకు. కడుపులో కిడ్నీ స్టోన్ ఉంది, టెస్టింగ్లో స్టోన్ ఉంది. డాక్టర్స్ వద్దకు వెళ్ళినా కానీ ఏం తగ్గలేదు. కానీ రమ్య మోస్ గారు ఫోన్లో చేసిన తర్వాత ఈ బిడ్డ మీరు మంత్లీ పార్ట్నర్ కదమ్మా? ఈ బిడ్డ మంత్లీ పార్ట్నర్గా ఉన్నారు. ఈ బిడ్డ మంత్లీ పార్ట్నర్గా ఉన్నారు కాబట్టి రమ్య మోస్ గారు ఫోన్ చేసి ప్రార్థన చేశారు. చేసిన వెంటనే డెలివరీ జరిగింది. ఈ బిడ్డ ఒంట్లో ఉన్నటువంటి ఆ కిడ్నీ స్టోన్ వెంటనే బాత్రూమ్కి వెళ్ళగానే ఇక స్టోన్ అంది, ఇక నేను ఉండలేనయ్యా, ఈ ఒంట్లో ఉండలేను, ఇక నా వల్ల కాదు, ఇక స్టోన్ అంది, ఇక రాయంది, ఇక నాకు ఈ ఒంట్లో కిడ్నీలో తావులేదు, ఇక పోవాల్సిందే, పోమ్మా బాత్రూమ్కి వెళ్ళు, నేను వెళ్ళిపోతానని అన్నది. ఈమె బాత్రూమ్కి వెళ్ళగానే ఆ స్టోను ఇక తన్నుకుంటా బయటకు వచ్చేసింది. ఈమె స్టోన్ కూడా చూసింది. దేవుడు అద్భుతమైన కార్యం చేశాడు. ఇక అప్పటి నుంచి వీడకు నొప్పి కానీ ఏమీ లేదు.
దేవుడు బేతల్ టవర్లో కార్యం చేయుచున్నాడు. బేతల్ టవర్ 2 చేతులు జోడించి గట్టిగా మీ సౌండ్ మీ చేతులకు చెవులకు వినబడేలాగున, మీ కొట్టే చప్పట్ల సౌండ్ మీ ఇంట్లో ఉన్న దురాత్మలు కూడా గట్టిగా వినబడేలాగున గట్టిగా చేతులు జోడించి గట్టిగా ప్రభువునకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లించి గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు మీకేమనిపిస్తుందమ్మా? మీరు ప్రతి వారం ప్రతి నెల వచ్చేవారు అవునమ్మా? ఎస్, ఈవిడ ప్రతి నెల ఎక్కడి నుంచి వస్తారమ్మా మీరు? హైదరాబాద్ నుంచి వస్తాను. చూసారండి, డిస్ట్రిక్ట్. సంగారెడ్డి డిస్టిక్ జైరాబాద్ అంటే సుమారుగా 5 గంటలు 5-6 గంటలు ఉంటుందమ్మా ప్రయాణం. వింటున్నారండి? చూడండి, సికింద్రాబాద్ హైదరాబాద్ ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, బాలాసాగర్లో ఉండి ఒక ఫోన్ చేసి చర్చ్ నుంచి పావు కిలోమీటర్ ఉంటుంది, ప్రార్థన చేయండి అంటుంది. చర్చి ఈయనే కదా అంటే చర్చికి రాలేడు, దూరం అంటుంది. తీరా చూస్తే చర్చి నుంచి 1/2 కిలోమీటర్ దూరం ఉంటుంది, ఒక 5 నిమిషాలు నడుచుకుంటూ రావచ్చు. వినండి, దుప్పటి కప్పుకొని ఎస్ ఇంకా మాకింకా ఏం కాలేదనుకున్నటువంటి భక్తులారా, బిడ్డలారా, ఇక మీ దుప్పటి తీసేయాలి. కరోనా వచ్చింది, అది వెళ్ళిపోయింది. కరోనా పుట్టించినటువంటి చర్చికి వెళ్ళకుండా తత్వం ఉంది, అది బయటికి రావాలి. ఈ బిడ్డ జైరాబాద్ నుంచి 5 గంటల సేపు ప్రయాణం చేసి బేతల్ టవర్కు నెలకు ఒకసారి వచ్చేది. ఈ 2 నెలల నుంచి రాకపోవడం వల్ల ఆ సైతాన్ అలా అటాక్ చేసింది. ఇక ఇప్పటి నుంచి మీకు అర్థమైందమ్మా, బేతల్ టవర్ రాకపోతే ఏదో అటాక్ సైతాన్ చేస్తుంది కాబట్టి మళ్ళీ నెలకు ఒకసారి రావాలని బిడ్డ డిసైడ్ చేసుకుంటుంది. సో దేవుడు కార్యం చేశాడు, అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక, ప్రభువును మహిమ కలుగును గాక. ఎస్ అమ్మా, గాడ్ బ్లెస్ అమ్మ. దేవుడి సాక్ష్యం బట్టి మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్.